ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల ఎంఆర్పీఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య వర్గం కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాతంగి ఓదెలు మాట్లాడుతూ 1994లో ప్రకాశం జిల్లా ఈదునూరి గ్రామంలో ఉసురుపాటి బ్రహ్మయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ మాదిగల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పోరాటం చేసి విజయం సాధించే దిశగా పయనించిందని అన్నారు. 30 సంవత్సరాల పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును తయారు చేయడం అభినందనీయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని స్వాగతిస్తూ మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. మాల సోదరులు కూడా వర్గీకరణకు సంఘీభావం తెలుపుతూ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా పంచుకుందామని విజ్ఞప్తి చేశారు. 1994 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండల్ ఈదుమూడి అనే గ్రామంలో నాడు 20 మంది యువకులతో ఆరంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్ల కాలం తర్వాత ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగల హక్కులను ఆకాంక్షను నెరవేర్చుకోకపోతున్న శుభ సందర్భంలో వాటిని సాకారం చేయడానికి ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన ఒక ముసాయిదాను తయారు చేసి వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదే గారి నేతృత్వంలో స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ న్యాయం చేసే కాడ మొదటి నుండి ఉషా మెహ్రా కమిషన్ కానీ, మొదటి అసెంబ్లీ తీర్మానం కానీ, మొదట ప్రతిపక్షాన్ని అఖిలపక్షాన్ని కేంద్రానికి కల్పించడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో కమిషన్లు రావడం ఇవన్నీ జరగడం జరిగింది. కనుక ఆ కమిషన్లే ఈరోజు మా డిమాండ్లో, మా సమస్యలో న్యాయం ఉంది, పరిష్కారం కావాలని చెప్పినాయి. కనుక ఆ ఉషా మెహ్రా కమిషన్ నివేదిక మేరకే ఈరోజు వర్గీకరణ అనేది ఒక సానుకూల వాతావరణంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలకు కూడా అప్పీల్ చేస్తున్నాం, మన శత్రువులం కాదు, ఒకే వర్గానికి ఒకే అస్పృశ్యతను ఎదుర్కొంటూ ఈ సమాజంలో అంటరాని వాళ్ళుగా ఉన్న వాళ్ళం. వాటాలు పంచుకునే కాడ మనకి ఇద్దరి మధ్యలో ఉన్న తేడాకు ఇప్పటితో పరిష్కారాన్ని చూపినట్టే దీన్ని మీరు కూడా స్వాగతించి ఇకపైన రానున్న రోజుల్లో రాజ్యంలో మన ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. మాలలు దీన్ని గమనించాలి. కాంగ్రెస్ అయినా ఇంకే పార్టీలో ఉన్న మాలలైనా దీన్ని స్వాగతించి దీనికి మద్దతుని ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల రజనీకాంత్, ఏకురాజు, శనిగరపు సదానందం, గాజుల శ్రీకాంత్, నాగ్ శివ, జనార్దన్, అక్షయ్, నాగార్జున, గిరి, పొట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.